హాయ్. ఓకే. అశ్వత్థ ఏం చెప్పిందా? ఏమడిగింది అశ్వత్థ? పులిహోర. చింతపల్లి పులిహోర చేద్దాం ఈరోజు. చెప్పు అశ్వత్థ, అది కోసమే అని చెప్పు. ఓకే ఓకే, విల్ డూ ఇట్. ఓకే ఓకే. పులిహోర పొడి చేసుకోవాలి ఫస్ట్. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు కొన్ని వేపుకోవాలి. వేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసుకోవాలి. నువ్వులు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. పొడి నీకేం కావాలి సార్? ఏం కావాలి నీకు? ఇంట్లో దిక్కి తినేసేయి. ఓకేనా? చేసుకుందామా? ఫ్రెండ్స్, ఇప్పుడు పొడి అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆయిల్ వేసుకొని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఆయిల్లో కొంచెం ఇది, నెక్స్ట్ ఈ పప్పులు, ఓకే, ఈ పల్లీలు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చేసుకుందామా? చేసుకుందామా? ఓకే. ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే, దాన్ని ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం వేయించుకోవాలి. ఓకేనా? ఇదేం చెప్పు ఫ్రెండ్స్? ఇంకా మినపప్పు, శనగపప్పు, మినపప్పు. ఓకే. ఎక్కడ ఉంది చింతపండు పులుసు? ఓకే, చింతపండు బాగా వాటర్ లో నానబెట్టుకున్నాం అనమాట పులిహోరకి. ఓకేనా? చింతపండు పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి చింతపండుని వాటర్ లో నానబెడితే మెత్తగా అవుతుంది. ఈ మెత్తగైన పేస్ట్ తీసుకొచ్చి మనం తర్వాత వేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఆ పప్పు దాంట్లో ఆయిల్ వేద్దాం. వేసి వెరీ గుడ్. వేసేసినావా? ఇప్పుడు కలుపుకుందాం. ఓకేనా? కొంచెం జీలకర్ర వేసేయి, ఆవాలు వేసేయి. ఓకేనా? వేసినావు కదా? కరివేపాకు తీసుకో. కరివేపాకు తీసుకో. కరివేపాకి తీసుకో, కొంచెం తీసుకో. వేసేయి, దూరం నుంచి వేసేయి. వేసేయి. ఏం కావాలి? నీకేం కావాలా? ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాను అనుకోండి. ఎండుమిరపకాయలు వేసి వెరీ గుడ్. ర్యాన్స్ ఒక 2 పచ్చిమిర్చి కూడా ర్యాన్స్ వేసి పచ్చిమిర్చి వేసానా? వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం, టేస్ట్ బాగుంటది. ర్యాన్స్ చింతపండు పులుసు వేసే దీంట్లో వేసేసేనా? ర్యాన్స్ కొంచెం పసుపు వేసేనా? ఓకే, వెరీ గుడ్. నువ్వు వేస్తావా కిను? పసుపు నువ్వు వేస్తావు? పసుపు ఇప్పుడు చింతపండు ఉడికింది కదా, పులుపు ఎక్కువ కాకుండా కొంచెం నానమ్మ బెల్లం ఏమంటుంది చూద్దాం. ఈసారి వెరైటీగా బెల్లం అంట కొంచెం వేసేనా? వేసినావా? ఓకే, ఆ బెల్లం కూడా కరిగితే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం పొడి కొడుకున్నాం కదా, అది ఉడికింది కదా. ఇప్పుడు ఆ దాంట్లో మనం ఇందాక కొడుకున్న పొడిని వేయాలి. ఓకేనా? వేద్దామా? ఓకే, లెట్స్ డూ ఇట్. ఎన్ని స్పూన్లు వేయాలి నాన్నమని? 4 స్పూన్స్. 1 2 3 4 వేసిన 4 స్పూన్స్. ఓకే, ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాం కదా. ఓకేనా? 1 స్పూన్ సాల్ట్. చిన్నగా కొంచెం ఎక్కువ. మనము రైస్ అప్పుడు దాకా మనం చేసి పెడుతున్నాం అన్నమాట. చేసి పెడుతున్న రైస్ ని మనము కొంచెం ఫ్యాన్ దగ్గర పెట్టి కొంచెం చల్లగా వేసుకున్నాం, సో దట్ ఆ మిక్సర్ అయిన తర్వాత కలుపుకోవడానికి. ఓకేనా? ఓకే, లెట్స్ డూ ఇట్. ఈ బౌల్లో రైస్ తీసుకున్నాం కదా. ఓకే, ఈ బౌల్లో మనం కొంచెం చల్లగా వేయి, కొంచెం అయిన తర్వాత కొంచెం అవుతుంది అన్నమాట. మళ్ళీ వేడుకుంది కాబట్టి కొంచెం ఫ్యాన్ వేసి కొంచెం చల్లగా వేసుకుందాం. ఓకే, దాని తర్వాత దీంట్లో మనం వేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ని కలుపుకుంటే పులిహోర అందరు కదా. అశ్వత్థకు కూడా పార్సల్ పంపిద్దాం. ఓకేనా? చెప్పు అశ్వత్థ, నీకు పార్సల్ పంపిస్తున్నా అని చెప్పు. చెప్పు. ఓకే, ఇప్పుడు మనం పేస్ట్ అండి కదా, పేస్ట్ చేసుకొని కలుపుకున్నాం. ఓకేనా? వేసేయి.
చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఓకేనా? ఎట్లా స్పూన్తో మిక్స్ చేసుకున్నాం. ఎత్తుకుంటున్నా అదే ఆ స్పూన్తోనే మిక్స్ చేసుకున్నాం. ఓకేనా? మిక్స్ చేసుకున్నాం బాగా కలుపుకున్నాం కదా ర్యాన్స్. దీంట్లో మనం ఇందాక పల్లీలు పెట్టుకున్నాం కదా, దాంట్లో లైట్ ఆయిల్ వేయించి దీంట్లో కలుపుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో మనకి కచు వండే తినేటప్పుడు మంచి టేస్టీ ఉంటాయి. ఓకే, లెట్స్ డూ ఇట్, లెట్స్ మిక్స్ ఇట్. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అన్ని కలుపుకొని టేస్ట్ చేసుకున్నాం. ఓకేనా? బాగా మిక్స్ చేసుకున్నాం ర్యాన్స్. టేస్ట్ చూస్తావు కొంచెం? ఓకే, చేయబెట్టు, టేస్ట్ చేద్దాం. How is it, Rans? How is it? అశక్త, నీకు పంపిస్తున్నా అని చెప్పు. ఓకే, బాయ్ అశక్త. Rans, like, share, subscribe.